వాక్యం బాగా తెలిసిన ఒక తల్లి దగ్గరికి ఆ తల్లి రాజుల కుటుంబంలో నుంచి రక్షించబడింది. వాళ్ళ బంధువుల్లో ఒకళ్ళు అన్నారట, ఏమమ్మా మనమేంటి రాజుల కుటుంబంలో పుట్టిన మనం ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తామా? ఆయన అంటరాని దేవుడు కదా అని వాళ్ళంటే ఈ తల్లి అందట, పిచ్చి మొహాలారా, మనం రాజులమే, ఆ యేసు ప్రభు రాజుల రాజు. ఒక ఆయన చెప్తున్నాడు, నేను బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షించబడ్డానండి. మా కులస్తులు కొంతమంది వచ్చి మనం పూజారులం, ఆ యేసు ప్రభు దగ్గరికి నువ్వు వెళ్తావేంటి? ఈయన అన్నాడట, మనం పూజారులం అయితే యేసుక్రీస్తు వారు ప్రధాన పూజారి, ప్రధాన యాజకుడు. ఇంకొకరి దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నాడట, మనం ఏంట్రా కాపుల కులం నుంచి రక్షించబడి మనం ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తాం ఏంటంటే, ఓ కాపులైన అన్నాడట, అసలు శిష్యులు కాపు యేసుక్రీస్తు ప్రభు అండి. యెహోవాను నేను దివారాత్రములు కాపు కాయుచున్నాను అంటాడు. ఇంకొకళ్ళు ఎవరు అన్నారట, ఏమయ్యా ఆ యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్తాం ఏంటయ్యా, మనం అసలే సాకులోళం అయితే మనమేంటి, మన కులం ఏంటి? ఒరి పిచ్చి మొహాలారా, ఆ యేసు ప్రభు చాకలి సబ్బులు అంటోడురా. ఇంకొకళ్ళు అన్నారంట, మనమేమిటి కంసలోళం యేసు ప్రభు దగ్గరికి వెళ్తాం ఏంటి? ఆ కంసలాయన అన్నాడట, యేసు ప్రభు ఎవరు అనుకున్నారా, కంసలి అగ్ని వంటి వాడు. ఈలోపు ఇంకొకళ్ళు ఎవరో అన్నారట, మనం గొల్లోళ్ళు ఉన్న మనం ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్తాం ఏంటంటే అంటే ఆ గొల్లాయన అన్నాడట, అసలు యేసు ప్రభువుని మించిన గొల్లాయన ఎవరున్నారండి? ఆయన ప్రధాన కాపరి. వారికే కాదు, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి ఒక్కడే దేవుడున్నాడు. ఆ ఒక్క దేవుడే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. నా యేసు దగ్గర కులభేదం లేదు, నా యేసు దగ్గర జాతి భేదం లేదు. ఈ దేశస్తులు మాత్రమే నా దగ్గరికి రావాలి, ఈ దేశస్తులు నా దగ్గరికి రాకూడదని నా యేసు దగ్గర అంటరానితనం లేదు. బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? నిజం చెప్పులు దొరుకునే లోపు అబద్ధం ప్రపంచం అంతా చుట్టూతో తిరుగుతూ ఉంటది. ఏంటి నిజం? యేసుక్రీస్తు నిజదేవుడు, ఇది నిజం. యేసుక్రీస్తు సర్వ మానవాళి కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు, ఇది నిజం. సర్వ సృష్టికి ఏకైక దేవుడున్నాడు, ఆ దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు, ఇది నిజం. లేఖనాల్లో రాయబడిన మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు.